అదే అడుగుతాం, 8,000 కోట్ల కాదు మీరు సిబిఐకి ఇవ్వాల్సింది, మొత్తం 1,40,000 కోట్ల మీద సిబిఐ వాళ్ళు చిత్తశుద్ధి ఏంటో కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అంతా పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శివకుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? శివకుమార్ గారు, ఏంటి అసలు ఈ కాళేశ్వరం వ్యవహారంలో కేంద్రం మీద మీరు దోస్తారు, మీ మీద కేంద్రం దోస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని వారు చెప్తున్నారు, లేదో కేంద్రం నుంచి మాకు డెసిషన్ రావాలని చెప్పి మీరు చెప్తున్నారు. కేంద్రం అవినీతి ఆరోపణల మీద సిబిఐకి ఇచ్చినా కూడా ఏం డెసిషన్ తీసుకోలేదని మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు ఏదైతే బీజేపీ అధికార ప్రతినిధి ఏం చెప్తుండంటే మా నుంచి మేము అన్ని క్లియర్ చేసేస్తాము అనేది నెపం మొత్తానికి అటు గతంలో ఉన్న కేసీఆర్ మీద లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇస్తుండే. ఒకసారి అలా ఆలోచించాలా? మాకు ఒకవేళ కాళేశ్వరం కేసు మాకు ఇమీడియట్ గా ఇచ్చేస్తే 20 రోజులలో నెల రోజులలో క్లియర్ చేస్తా అని చెప్పి ఇదే కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఈ రోజు నెల రోజుల్లో అయిందా, సంవత్సరం అయిందా సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని ఎందుకు ఇది చేసిండ్రు? ఆల్రెడీ కాళేశ్వరం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ చేసింది, ఘోష్ కమిటీ కానీ లేకపోతే మిగతా ఏదైతే ఎంక్వైరీలు జరిగినాయో ఆ ఎంక్వైరీలు అన్నింటినీ కూడా చేపిస్తుంటే కిషన్ రెడ్డి కేవలం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన వ్యవహారం వరకు మాత్రమే ఎంక్వైరీ అడిగారు. పూర్తి స్థాయిలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల మీద ఎక్కడా కూడా ఎంక్వైరీ అడగలేదు. పూర్తి స్థాయిలో అప్పగించండి, మేము విచారణ చేపిస్తామని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మొత్తం మీద కూడా ఎంక్వైరీ జరిగింది. కేసీఆర్ ని, హరీష్ రావుని ఎంక్వైరీలో కూడా తీసుకోవడం జరిగింది. దీని తర్వాత మొత్తానికి ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ, తున్నిల్లం, మందారం ఏదైతే ఉందో ఆ మూడుని ఎంక్వైరీలో పెట్టమని చెప్పిండ్రు. ఆ ఎంక్వైరీ దాని గురించే ఎక్కడైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో అక్కడ పిల్లర్ నిలబడదు దాని మీద ఒకటి. ఆల్రెడీ ఎల్ఎన్టీ ఇక్కడ పిల్లర్ మేము వెయ్యమని చెప్తే కూడా అప్పట్లో ఉన్న కేసీఆర్ వేయించుండు అనే రకంగా దాని ఒక ఎంక్వైరీ. ఇవి జరిగినాయి కాబట్టి ఈ మూడింటి మీద ముందు స్పెషల్ ఎంక్వైరీ చేయండి అనే రకంగానే కోర్టులో అప్పుడు ఇవ్వడం జరిగింది. కోర్టులో ఆల్రెడీ హరీష్ రావు గాని ఇటు కేసీఆర్ గాని నన్ను అడిగిన విచారణ పరిస్థితి బాగలేదు, నన్ను ఇంకా ఒత్తిడి చేయదని ఆయన మామూలుగా కోర్టుకి అప్పీల్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వీళ్ళు కుమ్మక్కైంది ఏదో చేస్తలేరు అని బీజేపీ అన్నందుకు ఇమీడియట్ గా సిబిఐకి ఇస్తామని చెప్పినందుకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కి పంపించింది. సెంట్రల్ ఈ రోజు సంవత్సరం నుంచి ఎందుకు నాన్స్తుంది? ఈ రోజు మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, మొత్తం దోషులను మేము ఇది చేస్తామన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేయాలో అన్ని కాళేశ్వరం మీద ఈ అవినీతి ఆరోపణలు, సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే శివకుమార్ గారు, ఈ అవినీతి ఆరోపణలు, సిబిఐ ఎంక్వైరీలు అన్ని ఒకసారి పక్కన పెడితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఏం చేయాలనుకుంటున్నారు? ఎప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిపోతుంది. ఏం చేయాలనుకుంటున్నారు అసలు ఆ ప్రాజెక్ట్ ని అలా వదిలేసి కొత్త ప్రాజెక్టులు ఏమైనా కట్టాలనుకుంటున్నారా, లేకపోతే దానికి మరమ్మతులు చేయాలనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారా ఆ ప్రాజెక్టు వ్యవహారంలో? ఇప్పుడు కాళేశ్వరంది ఏదైతే నిపుణులు ఇచ్చిన అడ్వైజ్ మీద కానీ లేకపోతే ఇప్పుడు ఎన్డీఏ ఏమైతే ఇచ్చిందో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమి ఇచ్చిందో దాని మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఇంకోటి అంటే మేము మాకు ఇచ్చేస్తే మేము కాపర్ డ్యామ్ కడతాము, దాన్ని అది చేస్తామంటారు. కానీ ఆ పిల్లర్ ని మట్టుకు ఒకవేళ అక్కడ నీళ్లు నింపినా మొత్తం బ్యారెక్ కూలిపోతుంది అనే రకంగా వాళ్ళు చెప్పడం జరిగింది. బ్యారెక్ అంటే ఆల్మోస్ట్ 7 పిల్లర్లు ఉంటాయి, అవన్నీ మొత్తానికి కూలుతాయనే రకంగానే మొన్నటి వరకు నీళ్లు నింపలేదు. ఇప్పుడు ఈరోజు ఏదైతే బాహుబలి మోటార్ల గురించి కూడా టాపిక్ గతంలో వస్తే, బాహుబలి మోటార్లని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మునిగిన బాహుబలి మోటార్లని రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తానికి అప్పట్లో బాహుబలి మోటార్లు కొనడానికే తడిసి మోపడైంది, అంటే ఇప్పుడు అవి రిపేర్ చేయడానికి కూడా తడిసి మోపడైంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పునే 6,500 కోట్ల రూపాయలు మేము వడ్డీలే కడుతున్నాం అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. కాళేశ్వరం మీద పూర్తి అధ్యయనం జరిగింది. అదేదైతే నిపుణులతోని కమిటీ వేసిన అది చూడడం జరిగింది, ఘోష్ కమిటీ వేయడం జరిగింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తే కూడా దాని మీద కూడా నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒకవేళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమి ఇచ్చింది, కోర్టులో వీళ్ళు ఏం ఫైల్ చేసారు, దాని మీద ఆ నిపుణులు ఇచ్చిన ఫైనల్ దీని మీదనే అది రిపేర్ అవుతుందా లేకపోతే మొత్తానికి ఆ బ్యారెకే తీసేసి మళ్ళీ ఏం చేస్తారా అనేది వాళ్ళు ఇచ్చే సజెషన్ మీదనే ముందు ఉంటుంది. రైట్, మనతో మాట్లాడడానికి వివేక్ యుఎస్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో వివేక్ గారు, నమస్తే అండి. మాట్లాడేది క్లియర్ గా ఉంది, స్ట్రైట్ గా చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. ఓకే, ఈ రోజు భరత్ గారు లేరా మనకు? ప్లీజ్ కంటిన్యూ కమ్ టు ద సబ్జెక్ట్. నేను మాట్లాడేది తుమ్మిడిహట్టి దాని గురించి అండి. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ కంపారిజన్ చేస్తున్నాను.
డిస్కషన్ వేరే నడుస్తున్నట్టుంది, బట్ ఐ వాంట్ క్లారిఫై ఆన్ దాట్. ఓకే. సో ఇప్పుడు మనం తుమ్మిడిహట్టి నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా వస్తుందని చెప్పేసి చాలా వరకు అది మిస్కన్సెప్షన్ చాలా అది ప్రాపగేట్ చేస్తున్నారు. సో యాక్చువల్ గా మనకి ఏంటంటే గ్రావిటీ ద్వారా రావాలంటే ప్రతి కిలోమీటర్ కి అట్లీస్ట్ మినిమం హాఫ్ మీటర్ అనేది మనకి గ్రేడియంట్ తగ్గుతూ రావాలి. ఆ ప్రకారంగా మనకి వచ్చేసరికి అయితే మనకి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంది. మనము ఆ గ్రావిటీ ద్వారా వచ్చినా గానీ మనం వాటర్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి మనం లిఫ్ట్ చేసి పోయాలి.